ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ముస్లింలకు ఇస్తున్నటువంటి 10% మీరు పక్కన పెడితే 420 హామీలు ఏమైతే ఇచ్చిందో దాన్ని మభ్య పెట్టడానికి మైమార్పించి మళ్ళా స్థానిక ఎలక్షన్ లో గెలవడానికి ఇది ఒక 42% ఇస్తామంటున్నారు. మేము 45% ఇస్తామని చెప్తున్నాం. తెలంగాణలో వచ్చేది బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే ఎన్నికలు కూడా నిర్వహించడానికి చేత కానీ నేను ఉన్నది ఒకటే వర్గం, ఒకటి బీజేపీ వర్గం. నమస్తే. ప్రస్తుతం అయితే మనం హన్వాడ మండల కేంద్రంలో అయితే ఉన్నాము. సో మనతో ఏదైతే బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మండల్ ప్రెసిడెంట్ లింగన్న గారు అయితే మనతో ఉన్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున సో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక ఉధృతంగా త్వరలోనే సో ఏదైతే ఆగస్టు 5, 6, 7న ఢిల్లీలో కూడా పెద్ద వ్యాప్తంగా ర్యాలీ, మా యొక్క నిరసన, ఒక ప్రొటెస్ట్ అనేది తెలియజేస్తామని చెప్పేసి ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సో దీనిని కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అడ్డుకుంటుందని చెప్పేసి, సో ఇది 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి అనేక మాటలు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వస్తున్నాయి. మరి వాస్తవంగా క్షేత్రస్థాయిలో సో పబ్లిక్ పోల్స్లో కానీ సో బీజేపీ పార్టీ లీడర్స్ కానీ దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారు? సో మరి ఇది లోకల్ బాడీ ఎలక్షన్ ముందల ఒక డ్రామా నడుస్తున్నదా? మరి ఏంటిది, ఏ పార్టీ తప్పు ఉంది ఏంటిది అని చెప్పేసి స్థానికంగా ఒక బీసీలో ఒక బలమైన లీడర్గా పేరొందిన లింగన్న గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా దీని గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే శ్రీకాంతన గారు. సో ఇదేందన్న పంచాయతీ ఏంది? ఇంతకు ఇప్పుడు మొత్తం అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ మీద పడ్డది. సో మరి మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేసుకుంటున్నారు? తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను 420 హామీలు ఏమైతే ఇచ్చిందో దాన్ని పక్కదారి పట్టినికే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దాన్ని మభ్య పెట్టడానికి మైమార్పించి మళ్ళీ స్థానిక ఎలక్షన్లో గెలవడానికి ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం పడిన పన్నాగం మాత్రమే. ఎందుకంటే గతంలో మీ ప్రభుత్వం ఉంది కదా, 60 ఏళ్ళు పరిపాలించింది. మళ్ళీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా 60 సంవత్సరాలు. మరి అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా? ఇప్పుడే గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో చాలా పరుగులు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పథంలో 2వ స్థాయికి వరకు వచ్చే తరుణంలో మీరు ఈ విధంగా మొన్న పార్లమెంట్లో చూసినామండి. ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఎవరు కూడా ఇటువంటి దాన్ని అడగరు. సైనికులపైనే ఈ చర్చ కావాలని ఎవరు అడగరు. ఎందుకంటే వారినే మన ఎట్లుంటుందంటే మన కన్న తల్లిని అనుమానించిన పరిస్థితి వస్తుంది. నేను అడిగేది ఏంటంటే ఈరోజు బీసీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బీసీ రాగం పట్టుకున్నది. ఈరోజు అయ్యా మీరు హామీలు ఇచ్చారు కదా, ఎవరంటే బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు అడిగిచ్చిండ్రా బీసీలకు ఇస్తామని చెప్పేసి? మీకన్నా ముందే మా మోడీ గారు చెప్పిండ్రు, మేము కంపల్సరీ దేశవ్యాప్తంగా బీసీలను ఎంతమంది ఉన్నారని తప్పనిసరిగా లెక్కిస్తామని వాళ్ళు చెప్పినారు. చెప్పిన తర్వాత మీరు 42% ఇస్తామంటున్నారు, మేము 45% ఇస్తామని చెప్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కదా, మీరు 42% ఇస్తామని చెప్తున్నారు కదా. మా మంత్రులు ఇక్కడైతే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో కేబినెట్లో ఉన్నటువంటి మన బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు ఇస్తామని చెప్పారు, ఇవ్వండి పర్లేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా చెప్పారు. కానీ మేము అక్కడ నరేంద్ర మోడీ గారి ముందు మా ఫైల్ ముందర పెట్టాలంటే మీరు ఈరోజు ముస్లింలకు ఇస్తున్నటువంటి 10% మీరు పక్కన పెడితే మేము ఈరోజు 42% ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. మీరు 42% ఇచ్చినట్లే ఇచ్చి 10% మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. సో ఇంతకుముందు వరకు కూడా అనేక రాష్ట్రాల్లో దీనిపైన బీసీ రిజర్వేషన్ పైన 50% దాటితే ఎటువంటి పరిణామాలు మనం బీహార్లో చూసినాం, మహారాష్ట్రలో చూసినాం. ఇప్పుడు తెలంగాణలో కూడా అంటే ఈ జరగని పనిని కావాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నమా, లేక వాళ్ళు ఢిల్లీలో వెళ్ళి ఏదైతే కేంద్రం మెడల్ వంచి త్వరలోనే బిల్లు పాస్ చేసేటట్లు జరుగుతుంది అనుకోవచ్చా? తప్పనిసరిగా ఈరోజు దాదాపు 18 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. కేవలం మీరు 2-3 రాష్ట్రాల్లోనే ఉన్నారు. మీరు 2-3 రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు అయితే ఉన్నారు, 2 రాష్ట్రాలు ఉన్నారో ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మేము ఒకతో హామీ ఇచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి వస్తుంది కదా.
మీరు ఇచ్చారు కాబట్టి ఎన్నికల హామీ ఇచ్చినట్లు మీరు ఏ ప్రాసెస్ ప్రకారం చేస్తారో చేయండి, దాన్ని మేము కాదంటలేము కదా. మేము బీసీలకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. మేము గతంలోనే చెప్పినామండి, బీసీ రిజర్వేషన్లకు మేము అనుకూలము. అంతెందుకు బీసీనే సీఎం చేస్తామన్నాం కదా. మరి ఆ రోజు బీసీ నాయకులంతా తెలియదా, ప్రజలందరికీ తెలియదా బీసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నప్పుడు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 18 రాష్ట్రాల్లో ఉన్న ఇప్పుడు ఒక తెలంగాణకే పరిమితం కాదు బీజేపీ గవర్నమెంట్ పనిచేసేది, దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఆచిచూచి అడిగేయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి కార్యాచరణను రూపొందిస్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కూడా ఏదైతే బిల్ పాస్ కావాలని చెప్పేసి, సో దీని వెనుక దాగి ఉన్నది బీజేపీ పైన ఒక కుట్రతో, అంటే ఒక దాంట్లో ఇరికించాలనే ఉద్దేశంతో, సో ఇది మొత్తం బీజేపీ పైన నెపం నెట్టేస్తున్నారు. మరి దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారు? జనాలు నిజంగా వాస్తవంగా నమ్ముతున్నారా? నమ్మాల్సిన అవసరం వచ్చిందా? తప్పనిసరిగా వీళ్ళు చేసిన మోసాన్ని ఇంతకుముందు చెప్పినా కదా, ఈ యొక్క 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చినావో, ఈ యొక్క తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆల్రెడీ వాళ్ళకి రిపోర్ట్ పోయింది. ఈరోజు మళ్ళీ స్థానిక ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద గట్టి దెబ్బ అని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. ఈ యొక్క నెపాన్ని ఏ విధంగానైనా బీజేపీపై నెట్టాలనే భావనతోనే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తప్పనిసరిగా మేము బీసీ సంఘాలం అందరం దీన్ని ప్రజలకు చేరవేస్తాం. ఈరోజు బీసీల కోసం, ఈరోజు నరేంద్ర మోడీ కూడా బీసీ కదా, బీసీ అయినప్పుడు ఆయన బీసీల కోసం ఆయన వాళ్ళు పడ్డ కష్టాలని ఆయన తెలియదా? బీసీ కూడా అదేదో కావాలని చెప్పి సర్టిఫికేట్ తెచ్చారన్న, అది కూడా ఒక దుమారం చెప్తున్నారు కదా. తప్పకుండా వీళ్ళకు ఏ దొరకలేదు. ఆయన ప్రభుత్వం మీద ఏ విధమైన బురద చల్లాలి? ఈరోజు ఆపరేషన్ సింధూర్ చర్చ అంటారు, ఆయన బీసీ కాదా అంటారు. అసలు నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతున్నాను, ముందు మీ సర్టిఫికేట్ చూపించండి, నీవు ఏ ప్రతిపాదికన నడుస్తుంది. ముందు తనను తాను బయటి ప్రపంచం చేసినాక అతల మీద దుమ్మెత్తిపోయాలి, అతల మీద ప్రశ్నించాలి. ముందు నీ దగ్గర అంటే లేదు. నరేంద్ర మోడీ గారి మీద ఆ రోజు విద్య పైన చర్చ జరిగింది గతంలో ఉన్నప్పుడు, ఈరోజు కులం పైన చర్చ జరుగుతుంది. ఇది సమంజసం కాదు. ఆయన ఏమున్నా దేశం కోసం పనిచేసే వ్యక్తి అతడు. ఈరోజు 24 గంటలు పనిచేసే వ్యక్తి. మన ప్రపంచానికి, మన దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారు దొరకడం దేశానికి చాలా గౌరవకరణం. సో దేశంలో ఎక్కడ లేని తెలంగాణలోని రాజకీయాలు ఒక హాట్ టాపిక్గా మారుతున్నాయి, ఒక సంచలనం రేకెత్తిస్తున్నాయి అనుకోవచ్చు. మేము తెలంగాణను ఒక రోల్ మోడల్గా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తామని కాంగ్రెస్ అనుకుంది. సో మరి బీజేపీ ఈ విషయంలో ఎట్లా మొదలుపోతుంది అనుకోవచ్చు? తప్పకుండా అన్న, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ రావడం కల్లా. ఇప్పటికే మేము 420 హామీలు ఇచ్చే ప్రజల లోపల చులకనైపోయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, హామీలు కాదు ఇవ్వాల్సింది, ప్రజలకు ఆదరణ ఇవ్వాలి, బడుగు బలైన వర్గాలకి ఏమి కావాలో అదే ఇవ్వాలి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంది? అక్కరకు రాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను ఎటువంటి పనికి రాకుండా ఫ్రీగా, అంతెందుకు అన్నీ మీరు ఇంట్లో కూర్చోండి, మేమే ఇంటికి ఫ్రీగా పంపిస్తామని. మరి నెక్స్ట్ వచ్చే ఎన్నికలు ఆ విధంగా హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఆ విధంగా కాదు. ఈరోజు మీరు చూస్తున్నారు, శ్రీలంక కానివచ్చు, బంగ్లాదేశ్ కానివ్వండి, మిగతా కొన్ని దేశాలు ఉన్నాయా, ఈ విధంగా కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు వాటి యొక్క జీడిపి ఏమైంది? కాబట్టి నేనేమంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కుయుక్తులు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచన చేస్తుంది. కానీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. తెలంగాణలో వచ్చేది బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చూసినాం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడికి రాని హామీలు ఇచ్చి ఆయన ఏం పరిస్థితి ఎందుకు చూసినాం, గతంలో టీడీపీకి ఇచ్చిన అన్ని తెలంగాణలో అన్ని రాష్ట్రాల అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చింది. ఈసారి బీజేపీకి ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఈరోజు బీసీలు కావచ్చు, అన్ని వర్గాలు ఈరోజు తెలంగాణ మొత్తం బీజేపీ వైపు చూస్తున్నది. కాబట్టి ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే ఆయనకు పోయిందో ఈరోజు వాళ్ళకి భయమేస్తుంది. ఎన్నికలు కూడా నిర్వహించడానికి చేత కానీ ముందరికి దొబ్బుతున్నారు. ఈరోజు రైళ్లలో పోయి 3 రోజులు పోయి ఆడ కేంద్ర ప్రభుత్వంతో ఉంటారంట. పోయి ఆడ పోయి ఏం చేస్తారు? మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు కదా, మీరు ఇచ్చేసేయండి, మీరు ఇవ్వండి. మీ పార్టీని ముందు మీరు నేను అడుగుతున్నా, ఈరోజు మీరు మంత్రులు ఎంతమందికి బీసీలకు ఇచ్చిన? బీసీ రాగం పట్టింది కదా, కేవలం 2 మంత్రులే బీసీలు కదా, మిగతా వాళ్ళందరికీ ఓసీలకే ఇచ్చారు కదా. మరి మీ సమనే మీరేడా పాటిస్తుండ్రు? ఏమో శాస్త్రం ఉన్నట్ల గురికించే దాని కింద ఏమో తెలియదు అన్నట్ల మీరు బీసీల కోసం పని చేయకుండా
అసలు నిజాయితీగా పనిచేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు నిజాయితీగా పనిచేస్తలేరు కాబట్టి ఈరోజు ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తలేరు. సో ఫైనల్గా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి బీజేపీకి సంబంధించి ఏదైతే కొత్త అధ్యక్షుని తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా స్థానికంగా అనేక సుడిగాలి పర్యటనలు ఇవన్నీ చూస్తుంటే సో లోకల్ బాడీ ఎలక్షన్లకు బీజేపీ పార్టీ సంసిద్ధంగా ఉంది, భారీ మెజారిటీ అందించడానికి అనుకోవచ్చు. తప్పకుండా అండి. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు నూతన అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమై ఈ యొక్క గెలుపుతోనే స్థానిక ఎలక్షన్లో అత్యధిక స్థానంలో గెలుపుతోనే మా పునాది వేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. సో ఫైనల్గా ఏదైతే మొన్న అధ్యక్షుని ముందరనే బహాబాహి అయితే జరిగింది, ఏదైతే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తూ ఉంది. సో ఒక శాంతికుమార్ గారి వర్గం అని చెప్పేసి, డీకే అర్ణమ వర్గం అని చెప్పేసి, మరి కొండలింగాన ఏ వర్గం వైపు ఉన్నారు ఏంటిది? ఏ వర్గాలు లేవన్నా అది మా పార్టీ అంతర్గత వ్యవహారం. నేను ఉన్నది ఒకటే వర్గం, ఒకటి బీజేపీ వర్గం ఒకటే. ఏడ మన కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి, అవి మేము మా పార్టీలో అంతర్గత విషయంలో మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో బాగా పరిష్కారాలు కావచ్చు, ఇంకే పరిష్కారాలు కావచ్చు, చిన్న సమస్యలు ఉంటేనే కొన్ని పురపచ్చలు నడుస్తాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సభ్యత్వం ఉన్నటువంటి ఇంత పెద్ద పార్టీలో చిన్న గొడవలు రావడం కామన్, సర్వసాధారణం కదా. అయితే మొన్న జరిగినటువంటి విషయంలో కొన్ని బీసీ సంఘాలను ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఆ రోజు శ్రీనివాస్ గౌడ్ అనే మినిస్టర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో బీసీల పైన, ఆయన ఒక బీసీ కదా, బీసీల పైన తప్పుడు కేసులు బనాయించి, స్టీఫెన్ సార్ అప్పుడు ఆయన కూడా బహిరంగంగా ప్రెస్ మీట్కి వచ్చి వీళ్ళు తప్పు చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు ఒక స్క్రీన్ ప్లే కథ అన్ని డైరెక్షన్ వెనుక ఉన్నది ఎవరు మీ అందరికి తెలుసు. ఆయన ఉండి ఇంత తతంగా నడిపించినా కూడా బీసీలను ఆ రోజు జైలుకు పంపించినప్పుడు ఆ రోజు గౌరవనీయులు ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు ఆ యొక్క బీసీల కోసం పోరాడింది నిజం కదా? ప్రజలందరికీ తెలియదా? మన తెలంగాణ చౌరస్తాలోనే కదా ఇంత పెద్ద పోరాటం చేసినాం ఆ రోజు బీసీ ఆధ్వర్యంలో. కానీ ఈరోజు బీసీ నాయకులు ఆయన కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. బీసీ సంఘాల నాయకులే వీళ్ళు అనవసరంగా కొందరు ఆ పార్టీలో వాళ్ళు కావచ్చు, ఈ పార్టీలో కావచ్చు, బీజేపీ పైన బుద్ధలు దానిగా వెనుక ఉండి రెచ్చగొడతారు అంటావు. తప్పనిసరిగా వెనుక ఉండి వీళ్ళు ఏదో నడిపిస్తున్నారు. అది బీజేపీని బలపరిస్తే ఓర్వలేకనే కొందరు వ్యక్తులు చేస్తున్న నాటకం ఇది, వెనుక ఉండి నడిపిస్తున్న నాటకం ఇది, అంతే తప్ప మా పార్టీలో ఎటువంటి వర్గాలు లేవు. చాలా అద్భుతంగా అంతర్గతంగా బలైన వర్గాల కోసం పనిచేస్తున్నాం, అందరినీ కలుపుకొని పోతున్నాం. అర్ణమ్మ గారు ఈరోజు ఆమె ఎంపీ అయినాకనే, గతంలో ఎంపీలను చూసారు మీరందరూ, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు ఆమె అలసట లేకుండా మార్నింగ్ హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు మా గ్రామంలో ఉండి ఉంటుంది. అంతా అసలు ఆమె ఎంపీ అయినాక మేము కాలర్ వేసుకొని తిరుగుతున్నామండి, ప్రజలకు సేవ చేయగలుగుతున్నాం. మా అదృష్టంగా భావిస్తున్నాం మా ఎంపీ కావడం ఆయన. సో ఫైనల్గా ఏదైతే మాకు తెలిసిన మా సర్వేలో తెలిసింది ఏంటంటే జెడ్పీటీసీకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, జనాలు అయితే కోరుకుంటున్నారు. సో మరి లింగన్న గారి మనసులో మాట ఏముంది అనుకోవచ్చు? అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తా. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల అండతోనే నేను పోటీకి సిద్ధం అవ్వాలని నిర్ణయించుకున్నాం. కంపల్సరీ గెలుస్తున్నాం, బీజేపీకి ఆదరణ ఉంది. ఈ యొక్క స్థానిక సంస్థల బలంతోనే రేపు సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. సో పార్టీ ఆదేశిస్తే తప్పకుండా నిలబడతారు. తప్పకుండా. సో ఇది ఏదైతే లింగన్న గారి మాటల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేవలం లోకల్ బాడీ ఎలక్షన్ ముందల చేసే కేవలం రాజకీయ డ్రామా తప్పించి ఇది వాస్తవంగా ఏదైతే రాజ్యాంగం ప్రకారం కావచ్చు, అదేవిధంగా ఏదైతే సాంకేతిక అనేక కారణాలను తీసుకుంటే ఎక్కడ అమలయ్యే అవకాశాలు అయితే లేవని చెప్పేసి కేవలం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు వీటన్నిటిలో ఎక్కడ ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ గుర్తుకు రాలేదా హామీ ఇచ్చేటప్పుడు, ప్రస్తుతం అమలు చేసే విషయంలో పార్టీ గుర్తొస్తుందా బీజేపీ పార్టీ అని చెప్పేసి వారి మాటల్లో. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా బీజేపీ పార్టీ భారీ మెజార్టీ గెలవడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి, అదేవిధంగా మొన్న ఏదైతే మహబూబ్నగర్లో చిన్నగా ఒక కలహాలు కావచ్చు ఇటువంటివి జరిగినప్పుడు కేవలం అదొక కుటుంబంలో జరిగే చిన్న కలహాలు తప్ప, ఏదో చిన్నగా టీ కప్పులో జరిగే తుఫాన్ తప్ప పెద్ద మొత్తంలో ఏదని చెప్పేసి అవి త్వరలోనే సర్దుకుంటాయని చెప్పేసి, ఏదేమైనా కలిసికట్టుగా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లలో మెజార్టీ రావడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం, గెలిపిస్తామని కూడా వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది.